కాసేపు నాతో మాట్లాడండి. కాసేపు నన్ను టీవీ చూడనివ్వండి. కాసేపు నన్ను ఆడుకోనివ్వండి. కాసేపు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. సో ఇలా కాసేపు అని యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. సో ఇక్కడ కాసేపు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఏ వైల్. ఓకేనా, ఫర్ ఏ వైల్ అంటే కాసేపు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. కాసేపు వెయిట్ చేయి, నేను వస్తాను. కాసేపు వెయిట్ చేయి, నేను వస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వెయిట్ ఫర్ ఏ వైల్. వెయిట్ ఫర్ ఏ వైల్, ఐ విల్ కమ్. వెయిట్ ఫర్ ఏ వైల్, ఐ విల్ కమ్. నన్ను కాసేపు టీవీ చూడనివ్వండి. నన్ను కాసేపు టీవీ చూడనివ్వండి. దీన్ని ఎలా చెప్పొచ్చు లెట్ మీ వాచ్ టీవీ ఫర్ ఏ వైల్. లెట్ మీ వాచ్ టీవీ ఫర్ ఏ వైల్. అతన్ని కాసేపు ఆడుకోనివ్వండి. అతన్ని కాసేపు ఆడుకోనివ్వండి. దీన్ని ఎలా చెప్పొచ్చు లెట్ హిమ్ ప్లే ఫర్ ఏ వైల్. లెట్ హిమ్ ప్లే ఫర్ ఏ వైల్ అంటే అతన్ని కాసేపు ఆడుకోనివ్వండి అని. నేను కాసేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను కాసేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు ఐ వాంట్ టు టాక్ టు యూ ఫర్ ఏ వైల్. ఐ వాంట్ టు టాక్ టు యూ ఫర్ ఏ వైల్. నేను కాసేపు చదవాలనుకుంటున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు ఐ వాంట్ టు రీడ్ ఫర్ ఏ వైల్. ఐ వాంట్ టు రీడ్ ఫర్ ఏ వైల్. కాసేపు నాతో మాట్లాడండి. కాసేపు నాతో మాట్లాడండి. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫర్ ఏ వైల్ ఒక మీనింగ్ ఏంటి కాసేపు. సో ఫర్ ఏ వైల్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.